హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే స్టూడియోస్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కోర్సెరాలో ఏదైనా కోర్స్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఐబిఎం నుంచి ఉన్న కోర్సెస్ కానీ, లేకపోతే ఇక్కడ చూడండి నాకు కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఐబిఎం నుంచి చేస్తున్నా అండ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మెషిన్ లెర్నింగ్. సో ఇట్లా కొన్ని కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. అండ్ గూగుల్ నుంచి కూడా గూగుల్ క్లౌడ్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. గూగుల్ డేటా అనలైటిక్ కోర్సెస్ అని, లేకపోతే ఇలా చాలా కోర్సెస్ అనేటివి ఇందులో ఉంటాయన్నమాట. అండ్ మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, లేకపోతే ఇలా చాలా మంచి మంచి కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి, అండ్ పెద్ద పెద్ద సంస్థలు లైక్ గూగుల్. సో ఇలాంటి సంస్థల నుంచి, ఐబిఎం నుంచి కోర్సెస్, మంచి మంచి కోర్సెస్ ఉంటాయన్నమాట. ఈ కోర్సెస్ కనుక మనం కంప్లీట్ చేస్తే మన రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ అండ్ ఏదైనా కంపెనీకి అప్లై చేసినప్పుడు మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అండ్ నాలెడ్జ్ కూడా పెంచుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే గూగుల్లోని మంచి మంచి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇవి కంప్లీట్ చేస్తే మనకి ఫ్రీగా సర్టిఫికేషన్స్ వస్తాయి, అండ్ ఆల్సో మన రెజ్యూమ్కి వెయిటేజ్ కూడా పెరుగుతుంది. అయితే ఇందులో బేసిక్గా మనకి సబ్స్క్రిప్షన్ వచ్చేసి మంత్లీ ఒక 4-5,000 ఉంటుంది. అండ్ ఒకవేళ సంవత్సరానికి తీసుకున్నట్లయితే 30,000, 36,000 దాకా ఉంటుంది. సో అంతంత అమౌంట్ మనం పెట్టలేం కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫినాన్షియల్ ఎయిడ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఫినాన్షియల్ ఎయిడ్ అంటే స్కాలర్షిప్ టైప్ అనమాట. మేము పే చేయలేము, మేము స్టూడెంట్స్, మేము అంత అమౌంట్ పే చేయలేము, నాకు ఫ్రీగా సర్టిఫికేషన్ కావాలి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం అనమాట. దాన్నే ఫినాన్షియల్ ఎయిడ్కి లేదా ఫైనాన్షియల్ ఎయిడ్కి అప్లై చేసుకోవడం అంటారు. సో ఎలా అప్లై చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఐటీ సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మీకు ఏది ఇంపార్టెంట్, అదే మీకు ఏది ప్రిఫరెన్స్ ఉంది, లేకపోతే మీకు సంబంధించిన డిపార్ట్మెంట్లో, లేకపోతే మీకు సంబంధించిన ఫీల్డ్లోకి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవన్నీ సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను గూగుల్ ఐటీ సపోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను కోర్స్ మీద. సో చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అందులో ఉన్న కోర్సెస్ ఏంటి. ఓకేనా, ఇక్కడ మొత్తం అంతా ఈ టోటల్ కోర్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఉండదు ఫినాన్షియల్ ఎయిడ్. ఇందులో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి టోటల్ 5 కోర్స్ ఉన్నాయి. ఈ టోటల్ 5 కోర్స్ కంప్లీట్ చేసినప్పుడే మనకి ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా, గూగుల్ ఐటీ సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇందులో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి కోర్స్ని సపరేట్గా ఫినాన్షియల్ ఎయిడ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కోర్స్ 1కి అప్లై చేస్తే ఇది కంప్లీట్ చేసిన తర్వాత కోర్స్ 2కి అప్లై చేస్తాం. సో ఈ విధంగా మొత్తం టోటల్ 5 కోర్సెస్ కంప్లీట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. గూగుల్ ఐటీ సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్రోల్ పక్కన ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అని ఉంది కదా. సో ఏ కోర్సెస్కి అయితే ఇలా ఫినాన్షియల్ ఎయిడ్ అవైలబుల్ అని ఉందో దానికి మాత్రమే మనము ఫైనాన్షియల్ ఎయిడ్ని అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని కోర్సెస్కి ఉండవు అనమాట. సో దాన్ని మనం ఏం చేయలేము, డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ కోర్సెరాలో ఉన్న 95% కోర్సెస్ అన్ని ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది దొరుకుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఫినాన్షియల్ ఎయిడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీనికంటే ముందు మీకు ఒక అకౌంట్ అనేది ఉండాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ప్రాసెస్ అనేది మీకు చెప్తున్నా. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది ఎవరికైనా సరే. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈ 2 క్లిక్ చేయండి. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అబవ్ అని ఉంది కదా, దాన్ని టైప్ చేయాలన్నమాట. సేమ్ ఎలా ఉందో అలా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఓకే, టైప్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కుతాం. నొక్కిన తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మీరు ఏం చదువుతున్నారు, మాస్టర్స్ అయితే మాస్టర్స్, కాలేజ్ డిగ్రీ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కాలేజ్ డిగ్రీ అని పెడుతున్నా.
దాని తర్వాత ఇక్కడ యూఎస్ డాలర్స్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంటే 0 ఇవ్వండి. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఇస్తే అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే అన్‌ఎంప్లాయిడ్ అని పెట్టుకోవచ్చు. నేను స్టూడెంట్ అని పెడుతున్నా. అండ్ హౌ మచ్ కెన్ యూ అఫోర్డ్ అంటే 0 పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు పేపర్ మంత్ కొట్టినా, పేపర్ కోర్స్ కట్టినా సేమే. ఓకేనా, దానిలో ఏమి ఇది లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వై ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఎందుకు ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అప్లై చేస్తున్నారు, ఇది ఫస్ట్ క్వశ్చన్. దీనికి 150 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే హౌ విల్ యూ హౌ విల్ టేకింగ్ దిస్ కోర్స్ హెల్ప్ యూ అచీవ్ యువర్ కెరీర్ గోల్స్. అయితే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీ కెరీర్ గోల్స్ ఎట్లా అచీవ్ అవుతారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి కూడా ఒక 150 వర్డ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత వుడ్ యూ కన్సిడర్ యూజింగ్ ఎ లో ఇంట్రెస్ట్ లోన్ టు పే ఫర్ యువర్ కోర్స్, అంటే ఒకవేళ మీరు అంత పే చేయలేకపోతే తక్కువ అమౌంట్కి పే చేయగలరా, మేము లో ఇంట్రెస్ట్ ఇస్తామని అడుగుతున్నారు అనమాట. సో మనం నో అని నొక్కాలి, ఎందుకంటే మనం ఫ్రీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ నో అని ఇక్కడ పెట్టినట్లయితే ఎందుకు రీజన్స్ తెలపండి అని చెప్పి ఇక్కడ కొన్ని రీజన్స్ అడుగుతారు అనమాట. సో నేను అన్నిటికీ కలిపి ఒక ఆన్సర్ రాసుకున్నాను అనమాట. సో అదేంటంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇది కాపీ చేసి కొంచెం డీటెయిల్స్ అనేటివి చేంజ్ చేసి మీరు ఇచ్చేయచ్చు. ఓకేనా. ఇందులో కొన్ని డీటెయిల్స్ నాకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి మీరు కొన్ని చేంజ్ చేసుకొని మీకు తగ్గట్టుగా చేంజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రెండు పారాస్గా డివైడ్ చేసినా కదా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది మొత్తం అంతా కాపీ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఇది మొత్తం అంతా కాపీ చేసి ఫస్ట్ దానిలో పేస్ట్ చేయండి. ఓకేనా. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 2 పేరాల్లో సెకండ్ పేరా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఫస్ట్ పేరా తీసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే సేమ్ ఆన్సర్, ఈ రెండింటికి సేమ్ ఆన్సర్ ఉండకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 2 పేరాలుగా డివైడ్ చేసి ఫస్ట్ ఆన్సర్ని ఇక్కడ కింద పేరా పైది, పైన పేరా కిందకి మార్చుతున్నాను అనమాట. సో నాకు ఇట్లా చాలా అప్రూవ్ అయినాయి అండ్ చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే ఒకవేళ లో ఇంట్రెస్ట్ లోన్ కట్టలేను అనుకుంటే ఎందుకు అని అడిగారు. సో ఇందులోనే ఉంటుంది, అది ఇందులో కూడా నాకు ఫస్ట్ ఆన్సర్ అదే ఉంటుంది. ఐఎమ్ ఏ స్టూడెంట్ అని ఇక్కడ స్టార్ట్ చేసింది. సో మీకు నచ్చింది మీరు ఒకవేళ మీరు రాయగలిగితే రాయొచ్చు, లేకపోతే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఫ్యామిలీ వరకు ఉంది కదా, అక్కడ వరకు కాపీ చేసి కొంచెం పేస్ట్ చేయండి. ఓకేనా. సో అన్నిటికీ ఆన్సర్ చేసేసినట్టే. మనం చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని కొడితే అయిపోతుంది అనమాట. సబ్మిట్ అనేది అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే 10-15 డేస్ టైం ఉంటుంది అనమాట. 10-15 డేస్ తర్వాత మీకు మెయిల్ వస్తుంది అప్రూవ్ అయిపోయినట్టు. ఓకేనా. ఆ మెయిల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. సో ఒకవేళ మనం అప్లై చేసిన కోర్స్ ఒకవేళ అప్రూవ్ అయితే మన ఫినాన్షియల్ ఎయిడ్ అనేది అప్రూవ్ అయితే ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది మెయిల్ మనకి. కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్. సో ఇట్లా వచ్చేసి గో టు కోర్స్ అని ఉంటుంది. మనం క్లిక్ చేయగానే మన కోర్స్కి డైరెక్ట్ రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మీరు ఎన్ని కోర్సెస్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ అవన్నీ కోర్సెస్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్స్ పొంది మీ రెజ్యూమ్లో వెయిటేజ్ పెంచుకోవచ్చు. ఓకేనా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో అడగండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ.